ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ మహా కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవాది దేవునికి కోట్లాను కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, లేఖనాలను మనము ధ్యానము చేసుకొని పోతూ ఉన్నాం. ఈ దినములలో భయంకరమైనటువంటి భయములతో, ఎవరికి చెప్పుకోవాలో తెలియని భయముతో, ఏ విధంగా బ్రతకాలో తెలియనటువంటి భయముతో అనేక మంది వారి ప్రాణాలను తీసుకుంటూ ఉన్నారు, వారి జీవితాలను ముగించుకొనుచూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనిషికి పుట్టుక చావు అనేటువంటిది నిర్ణయించుంటుంది, కానీ ఆత్మహత్య అనేది మాత్రం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ లోకములో దేవుడు మనకిచ్చినటువంటి సమయం అంతయు కూడా ఆయన మహిమార్థమై దేవునికి ఇష్టలుగా ఈ లోకములో జీవించి, మంచివారిగా జీవించి, అనేకులకు దీవెనకరముగా జీవించి, ఈ ఎండ్ టైంలో ఆటోమేటిక్గా ఆయన ఇచ్చినటువంటి టైంలో తిరిగి వెళ్ళిపోవడమే. ఇక వేరేది ఏది కూడా లేదు ఈ లోకములో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే, బ్రతకలేక అవమానముగా భావించి, అపరాధముగా భావించి, శ్రమలు, పరిస్థితులు ఇవన్నీ భయంకరంగా ఉన్నప్పుడు వారు దాని నుండి తప్పించుకునేటువంటి ధైర్యము లేక పిరికితనముగా వారి ప్రాణములు తీసుకొనుచూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ప్రార్థనాపూర్వకముగా ఈ అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకొని ఈరోజు ఈ వాక్యాలను, లేఖనాలను ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠము పేరు ధైర్యము తెచ్చుకొనుము. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ధైర్యము తెచ్చుకొనుము. ఎక్కడ దొరుకుతుంది ఇది? ఎవరిస్తారు మనకి? ఇది డబ్బు పెడితే వచ్చేది కాదు, ధనముతో, బంగారముతో, వెండితో, పొలాలతో, స్థలాలతో వచ్చేది కాదు. మరి ఎక్కడ దొరుకుతుందో, ఎవరిస్తారో? ధైర్యము తెచ్చుకొని ఈ లోకములో ఎలా జీవించాలో ప్రాముఖ్యమైన లేఖనాలను ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మీ పరిశుద్ధ గ్రంథాలు, నోట్బుక్స్ తీసుకొని ప్రతి లేఖనాన్ని వ్రాసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సహాయము చేస్తారు. దేవుడు గొప్ప ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని ఈ అంశాన్ని ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రభు వారు ప్రిపేర్ చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. అయా, ఈ సమయములో అయా ప్రజలందరితోనూ, మీ బిడ్డలతోనూ మీ సత్యవాక్యమును నాయన ప్రభా ధ్యానించ అయా పోచు ఉండగా మీరు సహాయము చేయండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ బిడ్డలతో సత్యవాక్యమును వారికి అర్థమవు రీతిలో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, ఆచరించే జీవితాలను ప్రతి బిడ్డకి అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ధైర్యము తెచ్చుకొనుము ఈ అంశము యొక్క మూల వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుచున్నాను. జాగ్రత్తగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథాన్ని. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి
నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవుని బిడ్డలారా, 9వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము గలి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 3 వచనాలలో ముమ్మారు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ధైర్యము కలిగి ఉండుము, ధైర్యము తెచ్చుకొనుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ ప్రయాణములో నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన ప్రజలతో ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అధికారులు అనగా పెద్దవారిని కోల్పోయారు. మోషే గారు లేరు. ఇప్పుడు ప్రయాణం చాలా ఉంది. ఇశ్రాయేలీయులకి దేశములను భూమిని పంచిపెట్టవలసిన అవసరత ఉంది. యుద్ధములు చేయాల్సిన అవసరత ఉంది. పెద్దవారు లేరు. కానీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడక నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండు, బహుధైర్యాన్ని తెచ్చుకో అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుష్యులు ఇచ్చేటువంటి ధైర్యము వ్యర్థమే. ఈరోజు చూడండి, యవ్వన బిడ్డలు, కాలేజీ చదివేటువంటి యవ్వన బలము కలిగినటువంటి బిడ్డలే బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులకి ఎంత భయంకరమైన వేదన కలిగిస్తున్నారో ఆలోచించండి. ఇక వేరే మార్గము లేదా? నీకు ఆలోచన రావడము లేదా? ఎక్కడి నుంచి నువ్వు ధైర్యం తెచ్చుకోగలవు అని అంటే, దేవుని యొద్ద నుండే నీవు ధైర్యం తెచ్చుకొనగలవు. పరిశుద్ధ గ్రంథములో భయపడకుడి 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 అని దాదాపుగా భక్తులు చెప్పిన విషయం ఏంటంటే 365 సార్లు కంటే ఎక్కువ ఉందంట ప్రియ దేవుని బిడ్డలారా. అంటే సంవత్సరానికి 365 రోజులైతే ఒక రోజుకి ఒక భయపడకుము అనేటువంటి వాగ్దానాన్ని నీవు కానీ పొందుకొని ఉన్నట్లయితే, నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, నీవు ఆత్మహత్యకు పాల్పడవు. నువ్వు చనిపోవాలని ఆలోచనే నీకు రాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, ఏ యుద్ధమైనా ఈ జీవిత కాలం అంతయు కూడా దేవునికి మహిమకరముగా నీవు ఈ లోకములో జీవించగలవు. నీ తల్లిదండ్రులకు, నీ తోబుట్టువులకు, నువ్వు కట్టుకున్న వారికి లేదా నీ బిడ్డలకు భయంకరమైన బాధని, వేదనని నీవు కలుగా చేయవు. మరి ధైర్యం తెచ్చుకొనుచు ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నీకున్నటువంటి కష్టాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నావా? జీవితాన్ని ముగించాలని, ఎందుకు ఈ బ్రతుకని అనుకుంటూ ఉన్నావా? అది సైతాను తలంపులని జ్ఞాపకం చేసుకో. అది సైతాను నీకు కలిగించేటువంటి ఆలోచన. దేవుడు బ్రతికించేటువంటి దేవుడు, దేవుడు కాపాడేటువంటి దేవుడు, దేవుడు నిన్ను నడిపించేటువంటి దేవుడు అని జ్ఞాపకము చేసుకొని ఈ లేఖనాన్ని బట్టి ధైర్యము తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. యేసయ్య దగ్గర నుండి తెచ్చుకో నీవు. చూడండి, మరి ఒక లేఖను చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో దేవుని యొక్క లేఖనాలు ఏ రీతిగా మాట్లాడుతున్నాయి చూడండి. ఇటువంటి మాటలు ఏ గ్రంథాలలో కూడా నీకు దొరకవు. ఇటువంటి లేఖనాలు, ఇటువంటి ధైర్యం ఇచ్చేటువంటి మాటలు, బలపరిచేటువంటి మాటలు ఏ పుస్తకాలలో కూడా మీకు దొరకవు సహోదరి సహోదరుడా. ఒక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములోనే నీతో సూటిగా హృదయముతో మాట్లాడేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు నీకు పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతాయి ప్రియ దేవుని బిడ్డారా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్య జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు
ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరైతే దేవుని యందు విశ్వాసముతో నడుస్తూ ఉన్నారో, దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నారో, వారందరినీ దేవుడు రక్షిస్తారు. ఈ లోకములో ఉన్న న్యాయాధిపతులు, ఈ లోకములో ఉన్న రక్షక భటులు, ఈ లోకంలో ఉన్న మిలిటరీస్ ఎవరు కూడా రక్షించకపోయినా నిన్ను రక్షించగలిగిన దేవుడు, నీ శరీరాన్నే కాదు నీ ఆత్మను కూడా రక్షించగల దేవుడు నజరేయుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ధైర్యము తెచ్చుకొని ఉండు, అనేకులకు ఆశీర్వాదకరముగా నేను మారుస్తాను. ఏంటి నా బ్రతుకు? ఇన్ని శాపముల, ఇన్ని శోధనల, ఇన్ని అప్పుల, ఇన్ని శ్రమల, ఇన్ని కష్టాల అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ధైర్యము తెచ్చుకో, బ్రతికి సాధించో, దేవుడు నీకు తోడుగా ఉంటాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యవ్వన బిడ్డలకి మాటలు ఉంటే వారు బ్రతుకుతారు కదా. భార్య భర్తలు శ్రమలుంటే, కుటుంబాల సమస్యలుంటే ప్రాణాలు తీసుకోవడమేనా మార్గం? ఇంకా వారి ద్వారా కన్నవారు ఎంత బాధపడుతున్నారో, కట్టుకున్న వారు ఎంత బాధపడుతున్నారో, గర్భమున పుట్టిన బిడ్డలు ఎంత శోధన చెందుతున్నారో ఆలోచించట్లేదు. ఎందుకు సమాజము, ఎందుకు మానవులు ఆలోచించలేకపోతూ ఉన్నారో? చాలా భయంకరమైనటువంటి వేదన. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యూదా ఒకవేళ అప్పగించిన తర్వాత సిలువలో ఉన్నటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఉంటే క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. తప్పిదములు చేశారు, ఒకవేళ కష్టాలలో ఉన్నారు, పాపము చేశారు, ఒకవేళ శ్రమలు ఉన్నాయి, శ్రమల్లో ఉన్నారు, చనిపోవడం ఒకటేనా మార్గము? ప్రాణాలు తీసుకోవడం ఒకటేనా మార్గము? దాని నుంచి ఇక వేరే మార్గము లేదా? ఎందుకు అధైర్యపడుతూ ఉన్నారు? ఎందుకు దిగులు పడుతూ ఉన్నారు? ఎందుకు వేదన చెందుతూ ఉన్నారు? గొప్ప గొప్ప డబ్బున్నవారు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప శాస్త్రాలు చదువుకున్న వారు కూడా కొంతమంది ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ లోకములో ఈ యాత్రను ఈ యాత్రను ముగించలేక, ఈ యాత్రను కొనసాగించలేక జీవిత ప్రయాణం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ అంశాన్ని చూస్తున్నటువంటి నీ కొరకే దేవుడి ఏర్పాటు చేశారని జ్ఞాపకం చేసుకో. నా బ్రతుకంతా శాపమే అనుకోకు. శాపమును ఆశీర్వాదకరముగా మార్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఒక లేఖనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలాంటి మాటలతో తన బిడ్డలను బలపరుస్తూ ఉన్నారో, తన బిడ్డలను ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. చూడండి. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. చూసారు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి భయం కలిగి ఉండాలి. పాపము చేయడానికి భయం ఉండదే, విచ్చలవిడిగా బ్రతకడానికి భయం ఉండదే. ఎందుకు మరి బ్రతకడానికి భయపడుతున్నారు? ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ఆజ్ఞలు గైకొనడానికి నీవు భయపడినట్లయితే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు దిగులు పడకు, భయపడకు, నీవు ఖచ్చితముగా అభివృద్ధి పొందెదవు. దేవునికి మహిమ కలుగును గాక. అభివృద్ధి లేదనే కదా కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను పాస్ కాలేనేమో అని కదా
నేను ఈ అప్పులో నుంచి బయటికి రాలేననే కదా, ఈ వ్యాధిలో నుంచి బయటకు నాకు విడుదల కలగదనే కదా కొంతమంది ఈ లోకములో ప్రాణాలు బలవంతంగా తీసుకొని సైతాను గాడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు అభివృద్ధి చెందుతావు. ఎప్పుడు అని అంటే, నీవు భయపడక నాయందు ధైర్యము కలిగి నా ఆజ్ఞలు నీవు గైకొన్నట్లయితే నీవు ఖచ్చితముగా అభివృద్ధి పొందుతావు. నీ జీవితములో, నీ వ్యాపారములో, నీ కుటుంబములో నీవు అభివృద్ధి పొంది ఆశీర్వదించబడతావని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియమిత్రులారా, ఎక్కడ దొరుకుతాయి ఇటువంటి ధైర్యం ఇచ్చేటువంటి మాటలు? ఎవరు చెప్తారు మనకి? ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ప్రక్క నుండి చెప్పేటువంటి పరిస్థితులు బాగానే ఉంటాయి, కానీ మనిషి ఎల్లప్పుడూ మనతోనే ఉండరు కదా. ఒక క్షణం చాలు, ఒక నిమిషం చాలు, వారు దూరం అయిపోగానే వీరి హృదయములో బాధ, వేదన, భయము కలిగి ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. తమ ఆత్మని హత్య వాళ్ళే చేసుకుంటారు. ఆత్మహత్య మహాపాపం, మహాఘోరమది. ప్రియ దేవుని బిడ్డలారా, తమ ఆత్మని వారే హత్య చేసుకుంటారు. ఎదుటి వారిని హత్య చేయడం కాదు, వారిని వారే హత్య చేసుకుంటున్నారు. అనేక జీవితాలు ఈ రోజుల్లో, అంత్య దినాలలో చాలా జీవితాలు ఎలాగైపోతారు. చదువుకున్న వారు, గొప్ప గొప్ప వారు ఇలా చేయడము చాలా బాధాకరం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవైనా ధైర్యం కలిగి ఉంటున్నావా? నీవైనా దిగులు పడకుండా ఉంటున్నావా? దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావా? అభివృద్ధి కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? నిబ్బరము కలిగి ఉన్నావా? ధైర్యము తెచ్చుకుంటున్నావా? లేఖనాలను బట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, నీ ప్రభువు పిరికివారు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన. సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు ఆయన. ప్రతి ఒక్క మానవుడు మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి నీకై నువ్వు ఎందుకు కలుపుకోవడం? ఒక సమయం ఉంది కదా, ఒక వయసుని, ఒక పరిమితిని దేవుడు ఇచ్చారు కదా. ఎందుకు నీవు ఆ విధంగా భయపడుతున్నావు? ప్రతి విషయం గురించి భయపడక నిబ్బరము కలిగి ఉండు, ధైర్యము తెచ్చుకో. ప్రభు యొక్క లేఖనాన్ని బట్టి, ఆయన లేఖనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగు దేవుని బిడ్డ. దేవుడు నీకు సహాయం చేయబోతున్నారు. అలాగే 19వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ఇదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనములో కూడా ప్రభు యొక్క లేఖనాలు ఏం సెలవిస్తున్నా చూడండి. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ధీరత్వము దేని గురించి చూపియాలి? నువ్వు పౌరుషం కలిగి ఈరోజు చచ్చిపోవాలనుకుంటున్నావే, పౌరుషం కలిగి జీవించలేవా? ధీరత్వము కలిగి ప్రభు కోసం బ్రతకలేవా? నీ కుటుంబం కోసం బ్రతకలేవా? నీ తల్లిదండ్రుల కోసం బ్రతకలేవా? నీ బిడ్డల కొరకు బ్రతకలేవా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామానికి అవమానం నా ద్వారా రాకూడదు అని నువ్వు ధైర్యము కలిగి జీవించలేవా? జ్ఞాపకము చేసుకో. పరిశుద్ధమైనటువంటి లేఖనాలు, ఎన్ని లేఖనాలు ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోకు. నీ మనస్సు నలిగిపోతే నీ శరీరం కృషించిపోతుంది. నీ మనస్సు నలిగిపోయి వేదన చెందితే నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. జాగ్రత్త. నీ మనస్సులో ధైర్యము కలిగి జీవించు. పెద్దవారు లేకపోయినా పర్వాలేదు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు బిడ్డలు ఇదైపోయారా, విడిచిపెట్టారా, లేదా లోకం నుంచి వెళ్ళిపోయారా? భయపడకు, ధైర్యముగా ఉండు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ధైర్యం తెచ్చుకోండి. లేఖనాన్ని బట్టి, యేసు ప్రభు వారిని బట్టి ధైర్యం తెచ్చుకొని లోకములో సాధించాలి, జీవించాలి, ప్రభువుకి మహిమకరముగా ఉండాలని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మరి యొక్క లేఖనం చూడండి. సమూయేలు 2వ గ్రంథంలో కూడా దేవుని యొక్క లేఖనాలు ఎలా తన బిడ్డల్ని బలపరుస్తూ ఉన్నాయో పరిశుద్ధమైనటువంటి లేఖనాలు చూడండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, సమూయేలు
రెండవ గ్రంథము 10వ అధ్యాయం చూడండి ప్రియ దేవుని బిడ్డారా. 10వ అధ్యాయములో 12వ వచనములో దేవుని యొక్క లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయి చూడండి. అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందుము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక. చూశారు ప్రియ దేవుని బిడ్డారా, ఎవరిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే, నా దేవుడైన సృష్టికర్త అయిన దేవునిని బట్టి, నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం మనం. ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన చిత్తము ఆత్మహత్య చేసుకోవడం కానే కాదు. ఆయన చిత్తము నీవు ఈ లోకములో ఆశీర్వదించబడుట, ఈ లోకములో నీవు నీతిగా జీవించుట, పరిశుద్ధముగా జీవించుట, భయభక్తులు కలిగి జీవించుట, ఆజ్ఞలు ఆచరించుట, నిత్య రాజ్యములోనికి ప్రవేశించుట దేవుని చిత్తము, దేవునికి ఇష్టం. అది తన స్వరూపములో ఎందుకు తయారు చేసుకున్నాడు మనిషిని ప్రియ దేవుని బిడ్డ? ఊరికినే చచ్చిపోవడానికి కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి. పుసిక్కమంటే ఊరికినే అంటుంటారు, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను. నీ నోట నుండి ఆ మాటే రాకూడదో. ప్రియా సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకో, నేను బ్రతుకుతా, నేను సాధిస్తా, నేను విజయాన్ని పొందుకుంటా, నేను దీవించబడతా, అనేకులకు దీవెనకరముగా మారుతా. ఈ మాటలు నీ నోట్లో నుంచి రావాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ మాటలు నీ నోట్లో నుంచి వచ్చి ప్రభు యందు భయభక్తులు కలిగి ప్రభు దగ్గర ధైర్యాన్ని తెచ్చుకో. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు. ఆయన నీ ముందు వెనకాల ఆవరించి ఉన్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి నమ్మకము, విశ్వాసము నీవు కలిగి ఈ లోకములో జీవించినట్లయితే దేవుని బిడ్డ, ఎందుకంటే సైతాను క్రియలు, సైతాను తలంపులు, సైతాను మనుషులు నువ్వు చచ్చిపో అంటారు, నువ్వు బ్రతకడం వేస్ట్ అంటారు, నువ్వెందుకు ఇంకా నీ బ్రతుకు వ్యర్థమని అంటారు దేవుని బిడ్డ. కానీ దేవుడు ఏమంటారంటే, నువ్వు బ్రతుకు, నేను నీకు తోడై ఉన్నానంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు జీవించు, నేను నీకు తోడై ఉన్నానంటారు. నువ్వు ముందుకి కొనసాగు, నిన్ను నేను అభివృద్ధి పరుస్తానంటారు ఆయన. నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను, నువ్వు నా సాక్షిగా జీవించంటారు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ. మరి ఆయనను బట్టి, ఆయన లేఖనాలను బట్టి ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నావా? ఆయన లేఖనాలను బట్టి నీకున్న శ్రమల్లో నుంచి ముందుకు కొనసాగలుగుతూ ఉన్నావా? యవ్వన బిడ్డలు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి? ఎందుకు వారి జీవితాలు ముగించుకోవాలి అర్ధాంతరముగా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ మనస్సులో ఎప్పుడు కూడా, నీ నోటిలో ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన మాటలో రానివ్వకుండా ప్రభువులో ధైర్యముగా ముందుకు కొనసాగు. ఆయన నీకు తోడుగా ఉంటానని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి శ్రమలు, ఒకవేళ నీ తల్లిదండ్రులకే వచ్చినటువంటి శ్రమలు, వారు కానీ చచ్చిపోయి ఉంటే నువ్వు పుట్టుండకపోవచ్చేమో కదా. వారు ధైర్యం చేయకపోతే నేను ఎలాగైనా నా బిడ్డలను పెంచుకోగలను, పోషించుకోగలను అని వారు ధైర్యముగా జీవించి ఉండబట్టే కదా ఈరోజు నీవు ఆ విధంగా ఉన్నావు. మరి నువ్వెందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నావో ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుని ధైర్యం కలిగి జీవించు. మరి ఒక లేఖనాన్ని కూడా చూద్దాం. చూడండి, పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో యెషయా గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనములో పరిశుద్ధమైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి ప్రియ దేవుని బిడ్డారా. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ప్రతి దండన ఆయన చేస్తాడు ఖచ్చితముగా. నీ తరపున యుద్ధము చేస్తాడు ఆయన ఖచ్చితముగా. నీ మట్టుకు నీవు ఎలా ఉండాలంటే ధైర్యం తెచ్చుకొని ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రతిదండన చేసి సైతాను తలను చెదగదొక్కి మనకి జీవాన్ని ఇచ్చాడమ్మా. మన పాపములు క్షమించాడు ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు అపరాధ భావంతో, ఒకవేళ నేను ఇంత పాపిని, ఇంత భయంకరమైన పాపాలు చేశాను, ఎన్ని భయంకర చెడ్డ పనులు చేశాను, నా బ్రతుకు వ్యర్థమని అనుకోకు. ఇది మొదలుకొనైనా సరే నువ్వు మంచిగా జీవించు. వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నిన్ను సాక్షిగా ఆయన ఉపయోగించుకుంటాడు ప్రియ దేవుని. ఆయన నీకు మరలా తిరిగి ఆయన స్వభావమును కలుగు చేసి
నిన్ను రక్షిస్తాడు. యేసుక్రీస్తు వారు సర్వోన్నతమైన సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు వారి రూపములో వచ్చింది. అందుకే సర్వమానవాళి భయంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆదాములు పాపం చేశారో భయపడి దేవునికి కనబడకుండా దాగుకున్నారు. అక్కడే భయం ప్రారంభమైంది. సృష్టి ఆదిలోనే అది కంటిన్యూ అవుతూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు భయాన్ని విడిచిపెట్టి ధైర్యముగా శ్రమలైన, పరిస్థితులైన, ఇబ్బందులైన, ఇరుకులైన, చెరసాలైన, రాజులైన ఎవరిని కూడా పట్టించుకోకుండా ధైర్యముగా బ్రతుకుతూ ఉన్నారు దేవుని బిడ్డలు మాత్రమే. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని యందు విశ్వాసము కలిగి ప్రభు కొరకు జీవించు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరిచి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ప్రియ దేవుడు. అలాగే యోబు గ్రంథములో 4వ అధ్యాయములో ఒక మాట, చక్కని మాట, పరిశుద్ధమైనటువంటి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథాలు గమనించండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నిజముగా భక్తి కలిగి ఉంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి, నీ యథార్థత నీకు నిరీక్షణను కలుగు చేస్తుంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు భక్తుడువా, భక్తురాలువా? నువ్వు భక్తుడు కాకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు, ఆలోచనలు వస్తాయి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలని, ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని. నువ్వు నిజంగా భక్తుడు అయితే, భక్తురాలవైతే ప్రభు కోసం బ్రతుకుతావు, నిరీక్షణ కలిగి జీవిస్తావు. అనేక గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించుకొని ఆయన మహిమ పొందుతూ నీకు మంచి పేరునిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఈ లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ అంశాన్ని వినుచున్నటువంటి బిడ్డలు ఏ జీవితంలో ఏ క్షణంలో కూడా భయపడకుండా ధైర్యాన్ని తెచ్చుకొనుటకు సహాయం చేయండి అయ్యా. నిబ్బరము కలిగి జీవించుటకు సహాయం చేయండి నాయన. వారికి ఉన్న కష్టాలను, బాధలను, రోగాలను బట్టి భయపడక మీ మీద విశ్వాసముతో, భక్తితో, ధైర్యముతో ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని బిడ్డల కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. ఉద్యోగాలు దయచేయండి, గర్భఫలాలు దయచేయండి, కుటుంబాలలో నెమ్మదిని దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే మాకు వాట్సాప్లో మెసేజ్ అన్నా చేయండి, ఫోన్ కాల్ అన్నా చేయండి. నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.